పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల సంఖ్య పెరగాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ దేశంలోనే అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని అన్నారు. వీటిని తగ్గించాలంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థల్లో సమర్థత పెరగాలని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులు కేసు చేయటమే కాకుండా పౌర సమాజానికి ఉపయోగపడే విధంగా నైపుణ్యాలను పెంపొందించాలని అన్నారు. సీనియర్ న్యాయవాదులు సంపద లాంటి వారిని వారు ఓపిక ఉన్నంత వరకు న్యాయస్థానాలు రావడం వల్ల న్యాయ సంఘాలలో క్రమశిక్షణ పెరుగుతుందని అన్నారు. అనంతరం దివంగత న్యాయవాది కోమండూరి శ్రీనివాస్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. వివిధ న్యాయస్థానాల నుండి విచ్చేసిన న్యాయాధికారులతో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కొమ్మర్దర్ శ్రీనివాస్ గారిని ఆదర్శంగా తీసుకొని దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఇన్ అవర్ ప్రొఫెషన్. సో ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అడ్వకేట్స్ అందరూ ఫాలో కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. హైకోర్టు జడ్జిమెంట్ పైన జస్ట్ నౌ శేషాయి గారు ఇచ్చారు. దర్ ఇస్ నో అపీల్ ప్రొవిజన్ టు ది హైకోర్టు. నా అపీల్ లైసెన్స్ సుప్రీం కోర్టు. ఈ అవకాశం ఇచ్చినాను పెద్దలందరికీ ధన్యవాదాలు. వేదిక అలంకరించిన సోదర న్యాయమూర్తులు, న్యాయవాదులు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, పెద్దలు, అందరికీ నమస్కారం. 50 ఏళ్ళ నాడు, సరిగ్గా 50 ఏళ్ళు, 1973 డిసెంబర్లో నేను ఆంధ్ర యూనివర్సిటీలో కాల్పెట్టాను. రామకృష్ణ యువతరానికి తెలుసుకోకపోవచ్చు. 72 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఒక 9 నెలల రాష్ట్రం అంతా అపరాధపరమైపోయి ప్రత్యేక ఆంధ్ర కావాలనే ఒక ఉద్యమం, రాష్ట్రం స్తంభించిపోయి విద్యా సంస్థలన్నీ మూతపడి చాలా కలవడం జరిగింది. ఆ మొదటి సంవత్సరం నేను సిద్ధార్థ హాస్టల్లో ఉండేవాడు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ హాస్టల్స్. సిద్ధార్థ హాస్టల్లో +2 బిల్డింగ్ అది. నేను +1లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడిని. 237 రూము. ఆ రూమ్లో 4 సీట్ల రూమ్. అన్ని 4 మధ్యలో ఒక మా బ్యాచ్కి శ్రీనివాస్ గారి బ్యాచ్కి నక్షత్ర బ్యాచ్లో ఉన్న
దస్తగిరి ఒక ఆయన ఉంటాడు, సత్యనారాయణ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఒక ఊళ్ళో ఉండేవారు, ఒకే కులంలో ఉండేవాళ్ళు కాబట్టి చెప్పడం ముఖం చూసుకోవడం పెద్దగా శ్రీనివాస్ గారు నాకు స్నేహితులు అందించారు. స్వతహాగా మనిషి చాలా తక్కువ మాట్లాడేవాడు. ప్రశ్న ఎవరైనా కావాల్సింది. అయితే శ్రీనివాస్ గారికి నాకు ఒక సంబంధం ఉంది. శ్రీనివాస్ గారి గురించి ఆ రోజుకి ఈ రోజుకి నాకు గుర్తుండిపోయిన విషయం ఏంటంటే 3 సంవత్సరాలు దాకా 18 పేపర్లు ఉండే అనుకున్నాం. 6 సెమిస్టర్ 3 పేపర్లు, 3 ఆరు 18 పేపర్లు. 18 పేపర్లు ఒకేసారి ఫైనల్ ఇయర్లో రాసిన స్టూడెంట్ నాకు తెలిసి శ్రీనివాస్ ఉండేదని నాకు తెలుసు. ఏ పేపర్ అంటే మేము రాకుండా దగ్గరికి వచ్చేది. ఫైనల్ ఇయర్లో మేము వచ్చిన తర్వాత 18 పేపర్లు ఒకేసారి రాశాను. ఆఖరి 3 నెలలు పరీక్షల ముందు రూమ్ నుంచి బయటకు వచ్చి ఇద్దరు రూమ్ తెప్పించుకున్నాను. అవును చెప్పాను కదా క్లాస్ మీద బాధపరిచారు నాయుడు శ్రీనివాస్ బాధపరిచారు. చెప్పాను కదా శ్రీనివాస్ నాకు ఫ్రెండ్ నేను చెప్పలేదు పరిచయం. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాలు నేను కలవాలి. నాకు మొన్న తెలిసింది ఎన్నికడానికి రంగరాజన్ వచ్చినప్పుడు శ్రీనివాస్ కాలం చేసినట్టు కూడా నాకు తెలియదు. చాలా కాలం కాలం చేసిన తర్వాత నీకు సంస్కృతం చెప్పారు. వచ్చినప్పుడు రంగరాజన్ అడిగాను, బాబు ఎప్పుడు జరిగింది అని. అంటే ఆయన ఇప్పుడు సరిగ్గా మీరు రిపేర్ అయిన వదిలేదు జూన్ 24 నేను రిపేర్ అయిన వస్తూ శ్రీనివాస్ గారు ఎవరి కొంచెం విచిత్రమైన యాక్సిడెంట్. బార్ అసోసియేషన్ ఇన్విటేషన్, మఫ్సల్ బార్ ఇన్విటేషన్ నార్మల్గా నేను విజిట్ చేయలేదు. ఎందుకంటే మఫ్సల్ బార్ మీద నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. నిర్దాక్షిణ్యం ఫోటోలు పరిశ్రమ అది మర్చిపోలేదు. ఎందుకంటే లేకపోతే జరుగు చూసుకున్నాం కదా 50,000 60,000 కేసులు జరుగుతున్నాయి. ఒకరు వచ్చింది ఏదైతే సీరియల్ కోసం రావని ఈయన ఇక్కడ ఆర్గ్యూ చేసిన మీరు ఏది అసలు చూడండి అక్కడ చెప్తారు. ఈ కేసు